శ్రీనివాస్. దేవాదుల ప్రాజెక్టు పరిశీలనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి వెళ్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. దేవాదుల ప్రాజెక్టు పరిశీలనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, కన్నాయిగూడెం మండలంలో ఉన్నటువంటి దేవాదుల ప్రాజెక్టును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించనున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం అత్యంత తక్కువగా నమోదైన నేపథ్యంలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి వరప్రదాయనిగా ఉన్నటువంటి దేవాదుల ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని కనుక పైకి ఎత్తిపోస్తే కనుక కరువు నుంచి తాగునీరుకు ఇబ్బంది లేకుండా గోదావరి నీళ్లను ఉపయోగించుకోవడానికి కోసము అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత వనరులు ఇంకా ఎక్కువగా ఎలా వాడుకోవాలనే విషయంలో స్వయంగా డిప్యూటీ సీఎం, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కతో కలిసి ఈ రోజు ప్రాజెక్టును పరిశీలించి అక్కడ ఉన్న ప్రస్తుత నీటి మట్టానికి సంబంధించినటువంటి అధికారులను అడిగి తెలుసుకుని అనంతరము అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించనున్నారు. ఇదే కరువు కనుక కొనసాగితే, వర్షపాతం తక్కువ నమోదైతే ఎగువన ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షపాతంతో వచ్చేటువంటి గోదావరి వరదను ఒడిసి పట్టుకొని దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసుకొని ఆ పైన ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మెదక్, హైదరాబాద్ జిల్లాలతో పాటు ఈ యొక్క నీళ్లను తాగుకు రెండింటికి ఉపయోగించేలాగా ఏ విధమైన ఆ ప్రణాళికతో ముందుకు వెళ్తే మనం గోదావరి జలాలను వినియోగంలోకి వాడుకోవచ్చు, ఆ విషయంలో పూర్తిగా కులంకుశంగా అధికారులతో చర్చించి రానున్న 6 నెలల లోపల నీటి వనరులకు సంబంధించి లభ్యత, నీటి వినియోగాన్ని ఏ విధంగా మనము ముందుకు వెళ్లాలనేది అయితే అటు ప్రభుత్వ పరమైనటువంటి చర్యలు తీసుకోవడం కోసమే నేరుగా డిప్యూటీ సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు కూడా వచ్చి ఈ రోజు అక్కడ పరిశీలిస్తున్న విషయాన్ని అయితే మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో అధికారులతో రివ్యూ సమావేశం కూడా నిర్వహించి ఈ యొక్క నీటి లభ్యతను, నీటి వినియోగాన్ని వినియోగించుకునే విధంగా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని అయితే అటు అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆ యొక్క అమలుకు సంబంధించి అధికారులకు ఎప్పటికప్పుడు ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా బాధ్యతాయుతంగా ముందుకు వెళ్లాలనే ఆలోచనతోటే ఈ రోజు దేవాదుల ప్రాజెక్టును సందర్శిస్తున్నట్లయితే మనకు తెలిసింది. శ్రీజ, ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చేరుకుని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించుకున్నారు. అక్కడ నిర్మాణ పనుల పురోగతి, నీటి నిల్వలు, ప్రాజెక్టు నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రశాంత్? ఈ రోజు దేవాదుల ప్రాజెక్టుతో పాటు అందుబాటులో ఉన్న తెలంగాణకు సంబంధించి మరి శ్రీరామ ప్రాజెక్టును కూడా వినియోగంలోకి తీసుకొచ్చినట్లయితే మరింత ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండలోని సగపాటు సూర్యాపేట బెల్ట్ వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసము అటు శ్రీరామ ప్రాజెక్టును కూడా పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం కోసం కూడా అక్కడ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ కూడా అధికారులతోటి నీటి లభ్యత, నీటి వాడకం పైన పూర్తిగా కులంకుశంగా చర్చించి అటు క్షేత్రస్థాయి పర్యటనకైతే ఈ రోజు ఇటు దేవాదుల, అటు శ్రీరామ ప్రాజెక్టు అయితే రెండింటిని సందర్శించి ఆ గోదావరి జలాలను ఒడిసి పట్టుకోవడం కోసం అయితే పూర్తిగా ప్రభుత్వము చర్యలు తీసుకొని ముందుకు వెళ్లే విధంగా ఈ యొక్క పర్యటనలు దోహదపడేలాగానైతే ఆ క్షేత్రస్థాయి పర్యటనలకైతే కూరుకున్న పరిస్థితి అయితే ఇద్దరు మంత్రులు మనకు తెలుస్తుంది. అటు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వము కరువును ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్ళాలి, ఇటు రైతాంగానికి సాగునీరు ఎలా ఇవ్వాలి, అదేవిధంగా ప్రజలకు సాగునీరు అందించేందుకు ఎప్పటికప్పుడు భూగర్భ జలాలు అడుగట్టకుండా ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా మిగతా చెరువులను, ప్రాజెక్టులను నింపుకోవడం కోసం ఇలా ముందుకు వెళ్లాలనే సమయత్వాన్ని అయితే ముందస్తుగానే ప్రభుత్వము చొరవ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఇటు దేవాదుల, అటు శ్రీరామ ప్రాజెక్టును ఇద్దరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రశాంత్.